ఇన్వెస్టర్స్‌కి ఈసారి వినాయక చవితి ఒకరోజు మాత్రమే ఉన్నట్టుంది. నిన్న మాత్రమే. ఎందుకంటే పండగ ముందు రోజు మార్కెట్ రెడ్‌లో ఉంది. పండగ తర్వాత రోజు డీప్ రెడ్‌లో క్లోజ్ అయింది. ఇవాళ పోర్ట్‌ఫోలియోస్ పరంగా కూడా ఎక్కువ పడినట్టే. ఏమంటారు? రీజన్స్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఇవాళ మార్కెట్ మేబీ అంటే ఫాల్ అవ్వడానికి, వాలటైల్‌గా ఉండడానికి ఫస్ట్ రీజన్ ఈజ్ ఎక్స్‌పైరీ. మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి అది రూల్ చేయకూడదు. ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూఎస్ తాలూకా టారిఫ్స్. రెండో రోజులో ఉన్నాం మనం. 50% టారిఫ్స్‌లో రెండో రోజులో ఉన్నాం. దాని మీద హ్యాంగ్ ఓవర్ అనేది ఉంటూ ఉంటుంది. థర్డ్ ఎన్విడియా తాలూకా ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్స్. దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్లో చెప్పాలంటే కొత్త సర్ప్రైజెస్ ఏమీ లేవండి. సర్ప్రైజెస్ అంటే ఇప్పుడు జిఎస్టీ పరంగా సర్ప్రైజెస్ ఏం రాలేదు, లేదంటే ఎక్స్పోర్ట్ అని ఇంపోర్ట్ అని పాలసీస్ పరంగా ఏమీ గుడ్ సర్ప్రైజెస్ ఏమీ లేవు. సో ఇవాళ పెద్ద సర్ప్రైజెస్ లేకపోవడం వల్ల ఆ బయింగ్ ప్రెషర్ అనేది అబ్సెంట్ అయింది. సో దానివల్ల ఏ టైంలో కూడా రికవరీ కనిపించలేదండి. అవునంటారా కదంటారా? నౌ గోయింగ్ ఫార్వర్డ్ రేపటి నుంచి ఏంటి పరిస్థితి? సరే రేపు ఒక్కరోజు కోసం చూసుకుంటే మార్కెట్ రేపు వెయిట్ చేసే విషయం ఏంటి? రెండు ఉన్నాయి. ఒకటి ఇండియా తాలూకా జీడిపి డేటా రానుంది. దీనికోసం స్పెక్యులేషన్స్ కొన్ని నడుస్తున్నాయి. అదేంటి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ రెండు రిలయన్స్ తాలూకా ఏజీఎం ఉన్నదండి. సో ఇవాళ మార్కెట్ ఫాలో అవడానికి రీజన్స్ ఏంటి అండ్ రేపటి నుంచి మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయగలిగే అప్డేట్స్ ఏంటి, న్యూస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. స్టాక్స్ పరంగా కూడా అలాగే మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీ ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ చాట్ జీపీటీ తాలూకు హెల్ప్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. చాట్ జీపీటీని ఎలా యూస్ చేసుకోవచ్చు, తెలుగులోనే ఎలా యూస్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్స్ తెలియపోయినా సరే ఎలా యూస్ చేసుకోవచ్చు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్నదండి. మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఫస్ట్ మార్కెట్స్ ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే ప్రాపర్ గా యూఎస్ మార్కెట్స్ దీన్ని ఇంకా డిస్కౌంట్ చేయలేదు. నిన్న యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది. ఇవాళ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యూచర్స్ కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఎన్విడియా కూడా ఫ్యూచర్స్ మార్కెట్ లో ఒక 3%, 4% అలా ఫాలో అవడం జరిగింది. నౌ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూస్తే టాప్ లైన్, బాటమ్ లైన్ రెండు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి నెంబర్స్ వచ్చాయండి. చూడండి, ఎర్నింగ్స్ పర్ షేర్ చూసుకుంటే $1.01 పర్ షేర్ ఉంటుంది అనుకున్నారు, 1.05 వచ్చింది. రెవెన్యూ $46.06 బిలియన్ ఉంటుంది అనుకుంటే $46.74 బిలియన్ వచ్చింది. అలాగే ఫ్యూచర్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఇచ్చారనమాట. అంతా బాగానే ఉన్నది. ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే డేటా సెంటర్ రెవెన్యూ. ఈ ఎన్విడియాకి మోర్ దెన్ 80% ఆఫ్ ద రెవెన్యూస్ ఆ డేటా సెంటర్ తాలూకా ఆ స్ట్రీమ్ నుంచి వస్తూ ఉంటుంది. అండ్ అందులో కూడా చైనాకి H20 షిప్మెంట్స్ అని చెప్పి ఇవి పంపిస్తూ ఉంటారు. ఈ చిప్స్ ఇవి స్పెషల్గా చైనా వాళ్ళ కోసం తయారు చేసిందండి. అక్కడ ఏ కంపెనీస్ అవన్నీ, ఆ స్టార్టప్స్ అవి చూసి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా H20 అనే చిప్స్ తయారు చేశారు ఎన్విడియా వాళ్ళు. అక్కడ ఇప్పుడు ఈ Q1లో జీరో సేల్స్ అనమాట. అదేందా ఈ జియో పొలిటికల్ అనుకోండి, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఏవైనా అనుకోండి, వీటి వల్ల ఏంటంటే చైనాలో వీళ్ళు అమ్మటం లేదు, ఎన్విడియా అమ్మటం లేదు. సో అంత మంచి మార్కెట్ని ఎన్విడియా మిస్ చేసింది అనే ఒక నెగిటివ్ సెంటిమెంట్ వల్ల నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది మార్కెట్లో. అండ్ అలాగే ఫ్యూచర్ గైడెన్స్ పరంగా కూడా ఈ చైనాని యాడ్ చేయలేదు. ఈ H20 షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయలేదంటండి. సో అన్సర్టనిటీ ఇంకా పెరుగుతూ ఉన్నది. ఓకే, సి ఇప్పటికే ఈ ఎన్విడియా అనేది ఎంతలా పెరిగిందో అందరికీ తెలుసు. ఆ హైప్ అని, అండ్ ఇంకొకటి .com బబుల్ లాగా ఏఐ బబుల్ అనే కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఓవర్ వాల్యూడ్గా ఉన్నది అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. కాబట్టి ఇంత అన్సర్టనిటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ చైనీస్ మార్కెట్స్ నుంచి జీరో సేల్స్ చూపించడం అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా అన్సర్టనిటీ ఇవ్వడం వల్ల సెంటిమెంట్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయండి. అర్థమైంది కదా? సో ఇటు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ని ఇప్పటివరకు మార్కెట్ పట్టించుకుంది, మేబీ పాజిటివ్స్ని పట్టించుకునే ఛాన్స్ ఉండొచ్చు. సో అది చెప్పడానికి మీకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. రైట్, దాని తర్వాత మార్కెట్ ఇంకా కలవర పెడుతున్న విషయాలు ఆఫ్ కోర్స్ ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ టెన్షన్స్. ఆ 50% అయితే ఉంటుంది, షార్ట్ టర్మ్లో చాలా రోజుల వరకు ఉంటుంది అని ఇంకా అందరూ డిసైడ్ అయిపోయారు. అయితే మన ఇండియా దానికి ఎలా ప్రిపేర్ అవుతుంది, లేదంటే అనలిస్టులు ఏమంటున్నారు అనేది చూద్దాం. సోర్సెస్ ప్రకారం కామర్స్ మినిస్టర్ అంటుంది ఏంటంటే 50% టారిఫ్స్ అనేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు. లైక్ టెక్స్టైల్స్ అని, లెదర్ అని, ఇలాంటి సెక్టర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని ఒప్పేసుకుంటున్నారండి. అండ్ అలాగే షార్ట్ టర్మ్లో కూడా సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటున్నారు. సో మేబీ ఒక క్వార్టర్, 2 క్వార్టర్స్ అలాగా. దాని తర్వాత మళ్ళీ కొత్త బయాస్ని వెతుక్కోవడం, కొత్త మార్కెట్స్ని వెతుక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పటికీ ఏంటంటే ఇంకా మేము హోప్ఫుల్గా ఉన్నాం, మేబీ టాక్స్ అనేది కొంచెం రీజనబుల్గా జరగచ్చు, రిలేషన్షిప్ అనేది మెరుగుపడచ్చు అని అంటున్నారు అనమాట. సో ఇప్పటికీ అంటే ఇది ఒక క్లోజ్డ్ బుక్ అదే కాదు, ఆ 50% టారిఫ్స్ అనేది క్లోజ్డ్ బుక్ లాగైతే కాదండి. సో ఇదే విషయాన్ని మార్కెట్స్ పరంగా చెప్పాలి అంటే అప్పుడప్పుడు హోప్స్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కాదని తెలుస్తుంటుంది. సో ఈ పరంగా సెంటిమెంట్స్ అనేది వాలటైల్గా నడుస్తూ ఉంటుందండి. బట్ ప్రస్తుతానికైతే ఏ గుడ్ న్యూస్ లేదు, అది నేను చెప్పబోతున్నాను. రైట్, మిగతా స్టాక్స్ గురించి చూడకముందు ఒకసారి ఐపీఎస్ కోసం చూసేద్దాం అండి. విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ యాన్లాన్ ఈ రెండు రేపు క్లోజ్ అవుతున్నాయి. అమంతా హెల్త్ కేర్ మండే ఓపెన్ అవుతుంది.
ప్రస్తుతానికి చూసుకుంటే ఐపీఓస్ అంటే జీఎంపీ పరంగా చూసుకుంటే విక్రాన్ ఇంజనీరింగ్ ఒక 10% అలా ఉన్నది, ఆండ్రాన్ హెల్త్ కేర్కి ఒక 5% అలా ఉన్నది, అండ్ అమంతా హెల్త్ కేర్ మనం వీడియో చేసుకుందాం అండి, శనివారం ఎప్పుడు వీడియో చేసుకుందాం, దీని మీద చాలా ఎక్కువ ఉన్నది. యాజ్ ఆఫ్ నో చూసుకుంటే 17% అలా ఉన్నది జీఎంపీ. సో మీకు తెలుసు కదండి, లిస్టింగ్ గెయిన్స్ అనే దానికి ఇది అప్రాక్సిమేషన్, కన్ఫర్మ్గా ఇదే వస్తుంది అని చెప్పలేం. గుడ్డు కన్నా మెల్లమేలు అనే ఒక సెంటిమెంట్ వల్ల ఏంటంటే ఏమీ తెలియకపోవడం బదులు ఆ జీఎంపీ బట్టి అట్లీస్ట్ ఎంతో కొంత సెంటిమెంట్ కావచ్చు చేయొచ్చు కదా అనే ఒక ఇది, అంత మంచి ఏం లేదు. సో చూడండి, ఈ రెండు రేపు క్లోజ్ అవుతున్నాయి. అండ్ దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం, ఈ విక్రాన్ ఇంజనీరింగ్ అని అలాగే ఆన్లాన్ హెల్త్ కేర్ అని, ఈ రెండింటి మీద మనం ఐపీఓ అనాలిసిస్ చేస్తూ వీడియో చేసుకున్నాం. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి వచ్చి. రైట్, యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే విక్రాన్ ఇంజనీరింగ్ ఒక 5 times అలాగా సబ్స్క్రిప్షన్ అయింది, అండ్ ఆన్లాన్ హెల్త్ కేర్ అయితే ఒక 4 times సబ్స్క్రిప్షన్ అయింది. బట్ మీకు తెలిసిందే కదండి, ఫైనల్ డే రోజు ఎక్కువ సబ్స్క్రిప్షన్ అవుతుంది. సో మీరు 1 గంట ఆ టైంకి ఒకసారి కూర్చొని మళ్ళీ ఈ జీఎంపీ గూగుల్లో ఎక్కడైనా సర్చ్ చేయండి, విక్రాన్ ఇంజనీరింగ్ జీఎంపీ అని సర్చ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విక్రాన్ ఇంజనీరింగ్ జీఎంపీ అని సర్చ్ చేశారు. నౌ ఇందులో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలని మీకు ఎలా తెలుస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క దగ్గర ఇక్కడ చూడండి 7 hours ago అన్నది. ఇలా కాకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. చూడండి 9 minutes ago. సో ఇక్కడ మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఇక్కడ మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఈ 9 minutes ago దగ్గర వస్తుంది కదా. లేదు, ఇంకొంచెం ముందు, 1 గంట ముందు ఉన్నది, మరి ఇది చూడండి 1 రోజు ముందు ఉన్నది. 1 day ago అంటే ఇవాళ లక్షవారం కాబట్టి అది బుధవారం పొద్దున్న ఎప్పుడో పబ్లిష్ చేసిన ఆర్టికల్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనకు పెద్ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాదు కదా. లేదు, మీకు ఇంకా బాగా ఒప్పుకుందంటే టూల్స్లోకి వెళ్ళి ఎనీ టైంలోకి వెళ్ళి పాస్ట్ 1 hour అని కొట్టారనుకోండి, అక్కడ మీకు వస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి రీసెంట్గా చూడండి ఒక 32 minutes ago మనీ కంట్రోల్ వెబ్సైట్లో పబ్లిష్ అయింది, అందుకనే మీకు అది ఓపెన్ చేసి చూపించాను అనమాట. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇన్వెస్టర్ గెయిన్ అని చెప్పి ఏదో, అంటే ఇదొకటి చిట్టోగార్ అని ఇలాంటి వెబ్సైట్స్ అన్ని ఒకేలా చూపిస్తూ ఉంటాయి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. చూడండి 5.2 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో 10% దగ్గరలో ఉన్నదన్నమాట. అదే కదండి, అలాగే చూస్తుండండి, మీరు ఏది చెక్ చేసినా సరే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారా లేదా అనేది చూసుకోండి. అండ్ ఇంకొకటి జీఎంపీ ఏం చూపిస్తుందో లిస్టింగ్ గెయిన్స్ కూడా అలా రావాలి అని రూల్ అయితే ఏం లేదు. సో ఇంకొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. ఓకేదా? సో ఈ రెండు రేపే క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఫైనల్గా మా అనాలిసిస్ కూడా చెక్ చేస్తారంటే చెక్ చేసుకొని మీ డెసిషన్ మీద తీసుకోండి. అండ్ ఈ అమంతా హెల్త్ కేర్ మీద ఈ సాటర్డే వీడియో వస్తుంది, ఒకటి సాటర్డే మార్నింగ్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. రైట్, స్టీల్ సెక్టర్ ఫ్యాన్స్ కి, స్టీల్ సెక్టర్ ఇన్వెస్టర్స్ కి ఒక మంచి న్యూస్ ఉన్నదండి. ఇన్ఫాక్ట్ డబుల్ పాజిటివ్ న్యూస్ ఉన్నది. 2 విషయాలు జరగడం వల్ల ఈ స్టీల్ కంపెనీస్ కి కొంచెం ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఫస్ట్, ఇండియాలో సేఫ్ గార్డ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేశారు. అంటే చీప్ గా వచ్చే స్టీల్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేస్తూ ఉంటారు కదా, ఈసారి 3-year షెడ్యూల్ తో ఫస్ట్ ఇయర్ 12% డ్యూటీ ఉంటుంది అని అంటున్నారు అనమాట. సో దీనివల్ల ఫారెన్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ తగ్గుతుంది. 2, చైనా వాళ్ళు స్టీల్ సెక్టర్లో ఓవర్ కెపాసిటీ తగ్గించడానికి వాళ్ళు ప్రొడక్షన్ కట్స్ ప్లాన్ చేస్తున్నారు అనే ఒక స్పెక్యులేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, చైనా వాళ్ళు స్టీల్ సప్లై తగ్గిస్తారు, సో గ్లోబల్లో సప్లై తగ్గుతుంది. డిమాండ్ అలాగే ఉంటూ సప్లై తగ్గుతూ ఉంటే ప్రెషర్ పెరుగుతుంది కదండి, నాకు కావాలని ఎక్కువ మంది అడుగుతూ ఉండడం వల్ల ఏంటంటే స్టీల్ తాలూకా రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇండియన్ స్టీల్ సెక్టర్కి ఒకటి డిమాండ్ పెరుగుతుంది, ఎందుకు, సేఫ్ గార్డ్ డ్యూటీ ఇవి ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గుతూ ఉన్నాయి. సో డిమాండ్ పెరుగుతుంది, లోకల్ డిమాండ్ పెరుగుతుంది, మేబీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 2, ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇండియన్ స్టీల్ ఫర్మ్స్కి ప్రైసింగ్ పవర్ పెరిగే ఛాన్స్ ఉన్నది. సో ఇది గుడ్ న్యూసే కదా, పాజిటివ్లా కనిపిస్తుందా లేదా అండి మీకు? సో మీరు సపోజ్ టాటా స్టీల్ అని, సెయిల్ అని, జేఎస్డబ్ల్యూ అని ఇలాంటి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీస్ని అనాలిసిస్ చేస్తున్నట్టుంటే ఈ 2 పాయింట్స్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఉంటాయి కదా, లైక్ హెచ్డిబి ఫైనాన్షియల్ అని, యాక్సిస్ ఫైనాన్స్ అని, గోల్డ్ లోన్ స్టాక్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్టాక్స్కి అంటే ఈ మొత్తం సెక్టర్కి ఆర్బీఐ ఒక పెద్ద అలర్ట్ న్యూస్ ఇచ్చింది. అదేంటంటే హెడ్లైన్ ఏంటనే చెప్తాను జాగ్రత్తగా అండి. ఒక పేరెంట్ కంపెనీ ఉన్నది అనుకోండి, ఫర్ సపోజ్ ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నది. ఈ పేరెంట్ కంపెనీకి ఇంకొక సబ్సిడరీ కంపెనీ ఉంటుందండి. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ చూసుకుంటే ముత్తూట్ ఫైనాన్స్ క్యాపిటల్ ఏదో ఉన్నది కదా. సో అర్థమైంది కదండి, ఈ పేరెంట్ కంపెనీస్ అని, సబ్సిడరీ కంపెనీస్ అని అన్నిట్లో ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఎన్బిఎఫ్సిలో చెప్తుంది ఏంటంటే పేరెంట్ కంపెనీ చేసే పనే సబ్సిడరీ కంపెనీ కూడా చేయకూడదు. అంటే వీళ్ళు ఆఫర్ చేసే ప్రోడక్ట్స్ వీళ్ళు ఆఫర్ చేయకూడదు, డిఫరెన్షియేషన్ ఉండాలి అని అంటున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ కంపెనీ గోల్డ్ లోన్స్ ఇస్తే సబ్సిడరీ కంపెనీ గోల్డ్ లోన్స్ ఇవ్వకూడదు, పేరెంట్ కంపెనీ హోమ్ లోన్స్ ఇస్తే సబ్సిడరీ కంపెనీ హోమ్ లోన్స్ ఇవ్వకూడదు. సో పెద్ద రూల్ లేదు, సిస్టంలో రిస్క్ తగ్గించడానికి, అంటే ఆపరేషన్స్లో ఒక క్లారిటీ తీసుకురావడానికి, ఫైనాన్షియల్ సెక్టర్ని సింపుల్గా సేఫ్గా ఉంచడానికి ఇవన్నీ చేస్తున్నారు ఆర్బీఐ. బట్ ఈ రూల్ వల్ల ఏంటంటే ఈ ఎన్బిఎఫ్సిస్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతే ప్రాబ్లం లేదు అంటే మాత్రం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ హెచ్డిబి ఫైనాన్షియల్ అని, యాక్సిస్ ఫైనాన్స్ అని, ఇలాంటివి ఏంటంటే పేరెంట్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీకి సేమ్ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయనుకోండి, ఆ బిజినెస్ మోడల్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్లో కొంచెం డిస్రప్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లాంగ్ టర్మ్ పరంగా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, మేబీ కొన్ని జాబ్ లే ఆఫ్స్ అని ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండదు. బట్ లాంగ్ టర్మ్ పరంగా మరి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అండి. అర్థమైందా మీకు? అప్డేట్ ఏంటనేది అర్థమైంది కదా. సో కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి, ఈ న్యూస్ కోసం ప్రిపేర్డ్గా ఉండండి. నెక్స్ట్, అదే ఎన్బిఎఫ్సి కంపెనీస్లో ఒక 2 కంపెనీస్లో కొంచెం అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. అయితే నిన్న వీడియోలో స్క్రీనర్ వెబ్సైట్ అని, తిజోరీ వెబ్సైట్ అని వీటి కోసం కొంచెం టూర్ లాగా ఇవ్వడం జరిగింది కదా. ఏమైనా ఒక న్యూస్ ఉంటే అది ఫేకా జెన్యూనా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఎవరైనా మర్చిపోయారేమో వాళ్ళకి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్నదనుకోండి, ఇందులో మొన్న న్యూస్ వచ్చింది ఏంటి, పిఎల్ఐ స్కీమ్ కొన్ని
కొన్ని ప్రోడక్ట్స్కి ఇస్తారు గవర్నమెంట్ అని. అది కరెక్టా కాదా అని చూసుకోవడానికి ప్రెస్ రిలీజ్ ఉన్నదనమాట. చూడండి, ఓలా ఎలక్ట్రిక్ నుంచే ప్రెస్ రిలీజ్ అనేది వచ్చింది. అవును, మా దాంట్లో ఇలాగ Gen 2, Gen 3 స్కూటర్స్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో వాటికి PLI సర్టిఫికేషన్ వచ్చింది, 13-18% వరకు డబ్బులు మాకు ఇస్తా అంటున్నారు గవర్నమెంట్ అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ లాగే కనిపించింది ఇక్కడ. సో ఇది జెన్యూనే, అండ్ దీని తాలూకు ఎఫెక్ట్ కూడా కనిపించింది కదండి మొన్న, అండ్ ఇవాళ కూడా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్లోనే వెళ్ళింది కదా ఓలా ఎలక్ట్రిక్. సో అలా మీరు కన్ఫర్మేషన్స్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ ఇలా వచ్చి తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇంకొక వెబ్సైట్ ఉన్నది, ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్ ఉన్నది. ఇందులో కూడా మీరు అలాగే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్నది చూడండి, ఇక్కడ కూడా కిందకు వస్తే కార్పొరేట్ ఫైలింగ్స్ ఉన్నది. ఆ కార్పొరేట్ ఫైలింగ్స్లో చెక్ చేసినా సరిపోతుందండి. ఫస్ట్ చూడండి, 26 ఆగస్ట్ రోజు చూడండి, ఇదే ఫైలింగ్, అదేనా లేదా. సో కార్పొరేట్ ఫైలింగ్స్ ఉన్నదా లేదా కంపెనీ స్వతహాగా ఆ న్యూస్కి ఒప్పుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి, చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ ఈ ట్రెండ్ లైన్లో మీకు ఈజీగా ఫైనాన్షియల్స్ ఏం చూపిస్తున్నాయి, అందులో KPIs అంటారన్నమాట, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని. వాటిలో ఏది బాగుంది ఏది బాగోలేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఆ కిందకి అలా వస్తే మీరు లాస్ట్ 2-3 years తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఆ ట్రెండ్స్ అనేది ఇక్కడ ఈజీగా తెలుస్తూ ఉంటుందండి. చూడండి, ఈ చార్ట్ ద్వారా ఎలా చేంజ్ అవుతుంది ఏంటని తెలుస్తుంది. సరే, మీరు చూసుకుంటూ ఉండండి. బట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, NBFCs గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక 2 NBFC స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. చూడండి, మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, ఇందులో ఒక అప్డేట్ ఉన్నదండి. అది జెన్యూనా కాదా ఒకసారి కిందకెళ్ళి చూద్దాం. కార్పొరేట్ ఫైలింగ్స్లో నిన్న వచ్చిన అప్డేట్ ఇది. ఏమంటున్నారు వీళ్ళు, అదేంటనేది చూద్దాం. PDF ఓపెన్ చేస్తే చూడండి, ఈ మనపురంలో ఏమైందంటే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ దగ్గర ఉన్న స్టేక్ వేరే ప్రమోటర్స్కి అమ్మేశారు. దాని తాలూకా మొత్తం వాల్యూలో చూడాలంటే 2 సార్లు 2192 అంటే ఇంచుమించు 4384 crores తాలూకా వర్త్ షేర్స్ అమ్మేశారండి. సో ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళిందన్నమాట, ఒక ప్రమోటర్ గ్రూప్ నుంచి ఇంకొక ప్రమోటర్ గ్రూప్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే డైవర్స్మెంట్ అనుకోవచ్చు. ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని తగ్గించుకున్నారు. నెక్స్ట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్. అఫ్కోర్స్ ఇవాళ స్టాక్స్ అన్ని కొంచెం ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్ ఉండడం వల్ల ఫాలో అయ్యాయి. బట్ అప్డేట్స్ ఏంటనేది మీరు తెలుసుకుంటే మళ్ళీ మార్కెట్ కుదురు పడినప్పుడు ఇలాంటి న్యూస్ అన్ని బయట తీసుకుంటుంటారు అన్నమాట ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్. సరే, ఈ ఆదిత్య బిర్లాలో ఒక 2 ఫైలింగ్స్ జరిగాయండి. ఫస్ట్ ఫైలింగ్ ఏంటి చూస్తే, ఒకటి అనలిస్ట్ మీటింగ్కి ఒప్పుకుంటున్నారు, అదొకటి. 2 చూడండి, ఇది కొంచెం వర్త్ వాచింగ్ న్యూస్. ఏమంటున్నారు, ఆదిత్య బిర్లా క్యాపిటల్కి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కింద లైసెన్స్ ఇచ్చారు RBI వాళ్ళు. ఇన్ ప్రిన్సిపల్ ఆథరైజేషన్ అయితే వచ్చేసిందండి వీళ్ళకి. ఈ న్యూస్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫోన్పే, గూగుల్ పే, రాజర్ పే లాంటి పెద్ద ప్లేయర్స్తో కాంపిటీషన్ దిగుతుంది అనమాట. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ అంటే తెలుసు కదా మీకు, క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, UPI అని, నెట్ బ్యాంకింగ్ అని, ఇలాంటి వాటి దగ్గర నుంచి చెక్అవుట్ పేజ్ చేస్తారు కదా. లైక్ మీరు ఇప్పుడు మూవీ టికెట్స్ కొంటున్నారండి ఆన్లైన్లోని, చెక్అవుట్ పేజ్ వస్తుంది కదా, అక్కడ మీరు UPI ఎంటర్ చేసి ఏదో చేస్తారు కదా, అది ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ చేసే పని అనమాట. సో అందులో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ న్యూస్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవచ్చు అండి, ఒకటి, కొత్త రెవెన్యూ స్ట్రీమ్ యాడ్ అవుతుంది. 2, హై గ్రోత్ మార్కెట్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు అనమాట. సో వర్త్ వాచింగ్, ఇది కొంచెం ఫోకస్లో ఉంచుకొని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలండి. రైట్, ఇంకేంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్లో. షార్ట్ టర్మ్లో ఈ ఫ్లక్చుయేషన్స్ అవి వస్తూ ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్ స్టోరీ అయితే మాత్రం స్టిల్ ఇంటాక్ట్. మన ఇండియా తాలూకా పాపులేషన్ చూసినా, ఎర్నింగ్ పాపులేషన్ చూసినా, లేక కన్జంప్షన్ చూసినా సరే స్ట్రాంగ్ అండి. ఆ విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. షార్ట్ టర్మ్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, US వాళ్ళు మన మీద ఏదో చేద్దాం అనుకుంటారు, మేబీ రేపు పొద్దున్న US వాళ్ళే బెండ్ అయిపోవచ్చు. లేదు, యూఎస్కి మనకి సరిగా అవ్వకపోయినా సరే మన నరేంద్ర మోడీ గారు ఎలాగో 31st వెళ్తున్నారు కదా, చైనా వెళ్తున్నారు కదా, అక్కడేవో కొంచెం డీల్స్ కుదిరించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్కి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా ఒక స్ట్రక్చరల్ చేంజ్లా వచ్చింది అంటే, ఫర్ సపోజ్ చైనా వాళ్ళు కూడా మనకి పెద్దగా హెల్ప్ చేసేటట్టు లేరు అది అనుకుంటే, అప్పుడు కొంచెం మనం కంగారు పడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు US కాకుండా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మిగతా కంట్రీస్ వైపు కూడా చూస్తూ ఉంటాయి, యూరోప్ అని, లేదంటే చైనా అని, రష్యా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి కూడా చేదు అనుభవం వచ్చింది అనుకోండి, లేదు US వాళ్ళు తప్ప మనకి మిగతా వాళ్ళు ఎవరు అంత మార్కెట్ ఇవ్వటం లేదు అనే స్టేట్మెంట్స్ లాగా ఏవైనా వచ్చినా, అలాంటి సెంటిమెంట్ ఏమైనా వచ్చినా కొంచెం నెగిటివ్గా, అప్పుడు మార్కెట్ ఎక్కువ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాటి కోసం కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అలాంటి న్యూస్ ఏమైనా వస్తుందేమో అని చూస్తూ ఉండి అప్పుడు అసెట్ రీలొకేషన్ చేసుకోవడం లేకపోతే ఇలాంటివి చేస్తూ ఉంటారండి. ఓకే కదా, సో టచ్లో ఉంటూ ఉండండి, మాట్లాడుకుందాం, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం. అండ్ ఈ వీకెండ్లో ఒకటి IPO వీడియో అలాగో చేస్తాం మనం. అండ్ 2 మ్యూచువల్ ఫండ్స్, ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్, ఇంట్రెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, AI థీమ్లో మ్యూచువల్ ఫండ్స్ అని. అండ్ అలాగే కొత్త NFS కూడా ఉన్నాయన్నమాట, IPOs లాగా NFO న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అనేది ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టుకుందాం అండి. ఓకే కదా. అండ్ ఫైనల్గా 2 వీడియోస్, ఒకటి విక్రాన్ అండ్ ఎన్రాన్ రేపు క్లోజ్ అవుతున్నాయి, IPOs క్లోజ్ అవుతున్నాయి. సో ఆ వీడియో ఇంకా చూడకపోతే చూసి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ChatGPTని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. జై హింద్.